వార్తలకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గం కంబంపాడు గ్రామంలో వృద్ధ మహిళ అతునూరి అనసూయ తన తమ్ముడే తనకు అన్యాయం చేశాడని కన్నీటి పర్యాంతమవుతోంది. తన తండ్రి తుమ్మూరి వెంకట నరసారెడ్డి తనకు 219/1 సర్వే నెంబర్లో 3 ఎకరాల 44 సెంట్ల భూమి తనకు రాశారని, దీనితో పాటు 111 సర్వే నెంబర్లో 1 ఎకరం భూమిని తన తమ్ముడైన పెద్ద సుబ్బారెడ్డి తనపై కనికరం లేకుండా నా భూమిని తన భూమిగా అధికార బలం, ధనబలంతో పాస్బుక్లు తెచ్చుకున్నాడని వృద్ధ మహిళ రోధిస్తోంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాకు న్యాయం చేయాలని రోధిస్తూ అర్థిస్తున్న అతునూరి అనసూయతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. తిరువూరు నియోజకవర్గం కంబంపాడు గ్రామంలో మనం ఉండటం జరిగింది. అతునూరి అనసూయ గారి విషయంలో మరి భూ వివాదం విషయంలో జరుగుతున్న మరి అనేక రకాలుగా నాకు న్యాయం జరగట్లేదు. మరి గత ప్రభుత్వం నుండి ఇప్పుడున్న ప్రభుత్వం నుండి అధికారుల దగ్గర నుంచి ఏ విధమైన న్యాయం జరగట్లేదు, నాకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మరి చెప్పడం కోసం మనం సర్కార్ ఇండియా ముందుకు రావడం జరిగింది. అతునూరి అనసూయ గారు అసలు వారి సమస్యలు ఏంటి, వారు ఏ విధంగా ఆ భూ వివాదంలో సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు మీరు సర్కార్ ఇండియా దృష్టికి మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో అసలు ఎందుకు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా మరి మీడియా ముందుకు రావాలనుకుంటున్నారు, మీ సమస్య ఏంటి అంటే ఏం చెప్తారు? మాది భూమి పద్నాన్న గారి దగ్గర నేను కొనుక్కున్నానండి. ఆయన కొనుక్కుంటే అది 15 ఏళ్ళు పండించుకున్నా. నేను పండించుకున్నా సిత్తిగట్ట తుమ్మూరు ఎరారెడ్డి కానీ కౌలుకి ఇచ్చా 2-3 ఏళ్ళు. తర్వాత బసమ్మ కొడుకు బుజ్జబ్బాయి అని ఆ అబ్బాయి ఒక 2 ఏళ్ళు కౌలుకి వేసిండు. వేసిన తర్వాత మా తమ్ముడు సిద్ధారెడ్డి అని చిన్న ఆయన అడ్డం తిరిగి మేము పంట ఎత్తే కోసుకెళ్ళాడు. మా ఆయన గారిని కొట్టారు. మేము స్టేషన్కి వెళ్ళాం. వెళ్తే మమ్మల్ని అసలు పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి. అసలు ఇప్పుడు మీ నాన్నగారి నుండి మీకు ఇచ్చిన, మీ పెద్ద నాన్నగారి నుండి మీకు ఇచ్చిన భూమి 1 ఎకరం కొనుక్కున్నది. అదే అట్లా అయింది. పోలీస్ స్టేషన్ కి పోయినా మమ్మల్ని అసలు పట్టించుకోవాలి. మీ పెద్ద నాన్నగారు మీకు రాసి ఇచ్చినట్టుగా అటువంటి దస్తావేజులు అటువంటి పూర్తిగా ఉన్నాయా? ఇవేనా అగ్రిమెంట్ అండి. అగ్రిమెంట్ కూడా ఇది కూడా ఎట్లా అంటే రాసిచ్చింది మా పెద్దనాన్న గారికి బాగోక నా ఇంటికే తీసుకొచ్చారండి. నేనే చూస్తున్నా. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ గారు అన్నారు నూజివేడి గంగాధర హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. ఆయన ఎప్పుడైతే అక్కడ తీసుకెళ్ళమన్నారు ఈయన ఏడవటం మొదలు పెట్టారు. ఏడ్చి నేను చచ్చిపోతానమ్మా, ఈ ఆస్తి అంతా ఆగం అయింది, మీ నాన్న రిజిస్టర్ చేయించుకోలేదు, మీ రామిరెడ్డి చేయించుకోలేదు, నాకు రాపిచ్చు అని ఏడ్చాడండి. ఇప్పుడు మీ పెద్ద నాన్నగారు మీ దగ్గర ఉండటంలో ఏ విధంగా వారికి పిల్లలు లేకనా, లేకుంటే పెళ్లి అవ్వలేదండి. ఆయన పెళ్లి చేసుకోవాలా, పిల్లలు లేరు. లేకపోతే నా దగ్గరికి అతనే తీసుకొచ్చాడు సిద్ధారెడ్డి. ఎట్లా అంటే కింద పడి కాలు ఇరిగింది. ఆయనే వచ్చి నా దగ్గర జంతు బాన్ చేసా కూడా కొనుక్కెళ్ళి తీసుకొని మేము మైలారం తీసుకెళ్లి స్కానింగ్ తీపిచ్చి ఆ నుంచి బూరుగుడం తీసిపోయి కట్టించి నేను నా డబ్బులతో చేపించుకొచ్చా. వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి జబ్బు చేసి మీ పెద్దనాన్నగారు కాబట్టి ఆ బాధ్యతను మీరు తీసుకున్నా. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ జబ్బు చేస్తే వచ్చాడు. వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే నూజివేడి తీసుకెళ్ళమ్మా, ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని అంటే ఆయన ఎప్పుడైతే నూజివేడి తీసుకెళ్ళమన్నారో ఏడు మొదలు పెట్టాడండి. ఏడుతుంటే ఏంటి పెద్దనాన్న ఏడుతున్నావు అంటే ఆస్తి అంతా ఆగమైపోతుంది, ఎవరు వాళ్ళు రాపించుకోమంటే రాపించుకోలేదు అని అంటే నేను నా డబ్బులతో ఈయనకి ఒక 2.5 ఆయనకి 2.5 రాశానండి. సిద్ధారెడ్డికి 2.5, రామరెడ్డికి 2.5 రాపిచ్చా. రాపిచ్చిన తర్వాత మళ్ళీ కొబ్బరి తోట వేసారు, కొద్ది బాగుపడ్డాడు. ఇప్పుడు మీ పెద్ద నాన్నగారు ఇష్టపూర్తిగా మీకు ఆయన గారికి రాశారా? రాశారండి. అయితే ఈ కొబ్బరి తోట వేస్తే కొన్ని డబ్బులు కావాలన్నారు. నేను ఈయన అడిగితే నేను ఈయన అన్న, మా పెద్ద నాన్న అన్నారు. ఇప్పుడు ఈయన అంటే మీ భర్త గారా? నేను మా తమ్ముడు ఈయన కొబ్బరి తోట వేసాడండి, డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ రామరెడ్డి అడిగితే అంటే మీ తమ్ముడు గారి దగ్గర నుంచి తీసుకున్నారు. నేనే ఇచ్చా. మీ తమ్ముడు గారికి మీరే ఇచ్చారా? ఇచ్చా. పెద్దనాన్న గారు ఇయ్యమంటేనే ఇచ్చా. ఇయ్యమ్మా కొబ్బరి తోట మొక్కలు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు తోట వేసాక, ఆ కేరళ వాళ్ళు ఇయ్యమ్మా అంటే నేను ఇచ్చా. నేను ఇస్తాలే ఇయ్యండు అంటే ఇచ్చా. సరే ఆయన ఆ డబ్బుల కింద అయితే వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన డబ్బుల కింద అయితే నాకు ఈ ఎకరం ఇచ్చారు. ఈ డబ్బుల కింద ఎకరం ఇచ్చారు. అప్పుడు నా దగ్గరే ఉండ పెద్దనాన్న.
చూసా. ఇప్పుడు మీ పెద్దనాన్నగారు ఉదారంగా మీకు రాయటం కాకుండా డబ్బులు మీ డబ్బుల కిందనే మీకు రాశారు ఈ ఎకరం పొలాన్ని. డబ్బుల కింద రాశారు. రాస్తే నేను ఇక 15 ఏళ్ళు వేసుకున్నాక సిద్ధారెడ్డి మళ్ళీ అడ్డం తిరిగి దానికి వేసిన పంట కోసుకెళ్ళటం కొట్టటం ఇవన్నీ చేశారు. కొడితే తలకాయ పగిలింది మా ఆయన గారికి. పోలీస్ స్టేషన్ పోతే అసలు పోలీసు వాళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోలే. వాళ్ళ ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడారు గాని మమ్మల్ని అసలు పట్టించుకోలేదండి. ఈ ఎకరం ఎట్ట అయిపోయింది, ఎట్టోడు తీసుకోండు. తర్వాత మా నాన్నగారు రాశారు. మా నాన్నగారు నాకు 3 ఎకరాల 44 సెంట్లు రాశారండి. రాస్తే దానికి దస్తావేజులు ఉండయి. నేను 2 సంవత్సరాలు తిరిగా మండలం చుట్టూ పాస్బుక్ కోసం. తిరిగితే ఇవ్వాల ఎంఆర్ఓ గారు ఇవ్వని ఇట్లా. ఇప్పుడు మీ నాన్నగారికి అసలు ఉన్న భూమి ఎంత? మీకు 3 ఎకరాల 20 సెంట్లు రాశారన్నారు కదా, 44 సెంట్లు రాశారన్నారు కదా. మరి మీకు మీ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఎంతమంది? మొత్తం 8 మంది అయితే ఒక అబ్బాయి పెళ్లి కాకముందే చనిపోయాడండి. ఇప్పుడు మేము 7గురు ఉన్నాం. 7గురు ఉంటే 2 మగోళ్ళు 5గురు ఆడోళ్ళు. నేను ఫస్ట్ నేనైతే నాకు ఫస్ట్ లో ఇచ్చారు. మళ్ళా మేము వెళ్ళటం అని తీసుకెళ్లారండి. కొన్ని రోజులు 3 సంవత్సరాలు చేశాక నా ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చినా డబ్బులు ఇవ్వట్లేదు. జ్వరాలు గట్ట హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇది చేస్తున్నారు. చేస్తుంటే మేము ఇక బయటకు వెళ్ళిపోయినాం. మా ఆయన గారు నేను. మా నాన్నగారు కొంచెం తాగుతారులేండి. తాగి బాగా తిడతారు. పాలేరుని తిట్టేది తెలియదు, అల్లుడిని తిట్టేది తెలియదు. అట్లా తిడతంటే నేనే బయటకు వెళ్దామని బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత ఎకరం ఇచ్చారు. ఫస్ట్ ఆ ఎకరం కూడా తీసుకున్నారు. అసలు ఫస్ట్ ఏమన్నారంటే 3 ఎకరాల చేను పాతెలకాడ దొడ్లో స్థలం ఇస్తాం, ఇల్లు కట్టి పెడతాం అన్నారు. అది లేదు ఇది లేదు. 1 ఎకరం ఇచ్చారు. ఆ ఎకరం వేసుకుంటున్నాం. బయటకి ఎప్పుడు వెళ్ళినాం. ఆ ఎకరం కూడా ఒకటి తీసుకున్నారు మా నాన్న. తీసేసుకున్నా మడుసు గారి దగ్గరికి పోతే మడుసు గారు తిట్టారు మా నాన్న. నువ్వు ఆడపిల్లకి ఇచ్చింది తీసుకోకూడదు, ఇయ్యాలా అని అన్నారు. ఇక అన్నాక ఇచ్చేసారు. ఇచ్చారు. మా ఎకరం పొలం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ కి ఏమైందంటే నాన్నగారు పెద్దమ్మాయికి ఏమి ఇవ్వలేదు, అందరికి ఇచ్చా, అప్పుడు ఏదో కోపం మీద ఇవ్వలేదు, నేను ఇప్పుడు ఇస్తున్నానా అని కొద్దిగా బయటకు వచ్చినాయి మాటలు. ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అప్పుడే నేను అదండి ఎల్లు చెప్పా కూడా సిద్ధారెడ్డికి, ఇట్లా నాన్న నాకు పొలం ఎత్తానంటరా అనంటే కమ్మో చేలో తెస్తానంటండి అన్న. ఎప్పుడైతే నాకు ఇస్తానన్నారు అప్పుడే మా నాన్న తీసుకెళ్లి కొట్టి ఏలు ముద్ర లేపించుకున్నారు. మా నాన్న సంతకం అది 2వసారి ఏలు ముద్ర లేపించుకున్నారు. మీ నాన్నగారు వాస్తవంగా సంతకం చేస్తారు. అయితే ఏలు ముద్రలు వేయించుకొని వారి పేరు మీద రాయించుకున్నారా? వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. తర్వాత ఏమైందంటే ఈ నోట ఉంటది కదా, ఈ నోట ఆ ఏలు ముద్ర వేయించుకున్నాడు. కొట్టినాడు. మా నాన్నగారు అరిశారంట పెద్దగా. నాన్న చెప్పారు నాకు, పెద్దగా అరిశారంట. నేను చేయను అది నన్ను అరుతుంటే నిన్ను కాలువలో వదిలేస్తాం అది ఇది అని చెప్పి కారులోనే ఏలు ముద్రలు వేయించుకొని తీసుకొచ్చారు. మళ్ళా ఈ నోట ఉందిగా 2 ఎకరాలు, అది ఏం చేశారంటే దాన్ని కూడా ఈయనకి కాకుండా చేయటానికి 7 టాబ్లెట్లు వేసారంట. నిద్ర టాబ్లెట్లు 7 టాబ్లెట్లు వేసి తీసుకెళ్లి ఏలు ముద్రలు వేపించి ఆయనది కూడా రాపించుకోండు. ఆయన ఆస్తి కూడా, పెద్ద ఆయన ఆస్తి కూడా రాపించుకున్నాక మరి ఈయన ఏం చేశారంటే కొద్దిగా పరిస్థితి బాగల, కోడలు మంచిలు కూడా పోయలేదంట. కుడితొట్లో నీళ్ళు తాగటం, ఎవరైనా రోడ్డు అమ్మడు పోయి వాళ్ళని పిలిచి మంచి నీళ్లు పోయమని అడగటం అట్లా చేశారంట. చేసి డేక్కుంటా నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చేశారంటే ఇక నా దగ్గర వచ్చాక 4 రోజులకి 5 రోజులకి నేను పొలం రాస్తా అని రాశాడండి. 3 ఎకరాల 40. మీ నాన్నగారి కోసం ఆయన కోసం ఉంచుకున్న భూమిని మీకు రాశారా? రాశారు. నాకు 3 ఎకరాల 44 సెంట్లు నాకు రాశారు. నేను 5 సంవత్సరాలు చూసే మంచంలో అన్ని 1-2 మంచంలోనే చూసా. ఈ ఎప్పుడైతే నాకు రాశారో అప్పుడే మండలం కడికి పోయి నాకు పాస్బుక్ లేకుండా చేశారు. తిరిగి 2 సంవత్సరాలు తిరిగా. 2 సంవత్సరాలు తిరిగినా కూడా నాకు పాస్బుక్ ఇవ్వాల. ఇవ్వకపోతే నేను ఏం చేసా, ఒక లాయర్ గారు. ఇప్పుడు మీ నాన్నగారు మీకు 2 ఎకరాల పైచిలకు రాశారు కదా, 344 రాశారు కదా, దానికి డాక్యుమెంట్లు మొత్తం అన్ని ఉన్నాయి. మీ నాన్నగారు రాసింది
ఇదిగోండి మా నాన్నగారి సంతకం. ఓసారి గణపారంలో పంచాయతీ పెడితే మా నాన్నగారి చేత 10 సంతకాలు పెట్టించారు అక్కడ యువరాజు గారు అని రాజశేఖర మేనాలుడు. ఆయన అడిగాడు కూడా, మీ నాన్న సంతకం అయితే నువ్వు వేలు ముద్రలు ఎందుకు ఎంచుకున్నావు, మీ అన్న ఆస్తికి అజేయాలని కూడా పెద్ద మనుషులు అడిగారు. ఇప్పుడు ప్రధానంగా మీ మీ భూ సమస్య 3 ఎకరాల 40 సెంట్లు 44 సెంట్లు అనేది ఇప్పుడు సమస్యగా ఉంది. ఇప్పుడు దీని నిమిత్తం మరి మీరు ఏ అధికారుల దగ్గర గానీ, మరి రాజకీయ నాయకుల దగ్గర గానీ, మరి పంచాయతీల పరంగా గానీ ఏ విధంగా వెళ్ళారు, మరి ఏ విధంగా మీకు న్యాయం జరిగింది? నాన్నగారిని తీసుకొని కూడా వెళ్తే నాకు అక్కడికి వెళ్ళేసరికి ఆయనతో అన్నారంట ఆమె పచ్చి తెలుగుదేశం, ఆమెకు ఎందుకు చెబుతున్నారు అన్నారంట. ఆయన యువరాజు గారు రాజశేఖర రెడ్డి మేనల్లుడు. ఆయన అంట పార్టీకి దీనికి సంబంధం లేదయ్యా, ఆస్తికి పార్టీ ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి పార్టీ వాళ్ళదే, మరి ఆ తండ్రికి ముద్ద పెట్టకపోతే మరి ఆమె చూస్తుంది కూతురు, మరి ఆమెకు రాసిన ఆస్తి నువ్వు అడ్డం చేశారు, నాకు 3 ఎకరాల 44 సెంట్లు పాస్బుక్ తిప్పిమంటే వాళ్ళు ఉమ్మడాస్తి మీద నేను కోర్టు కేసినట్టు ఇది చేసి వాళ్ళు గ్రామింగ్ చేసి నా ఆస్తి నాకు రాకుండా చేశారు. లాస్ట్ కి అడిగారు జడ్జి గారు, ఏమా ఏంటంటే నాకు ఎవరాస్తి నాకు వద్దండి, నాకు రాసిన దాని వరకు నాకు ఇప్పించండి అని నేను అడిగానండి. అది జరిగింది. జరిగాక ఒక 10 రోజులకో 20 రోజులకో డిస్మిస్ అని కాగితం పంపించారు. అంతలోకి మా ఆయన గారు చనిపోయి ఉన్నారు. ఇక నేనేం పట్టించుకోకుండా వదిలేసాక తిరగలేను, డబ్బులు లేవు, ఈయన పోయారు అని నేనే వదిలేసి ఊకున్నా. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇట్ట అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేస్తా అన్నారని నేను ఈ కాగితాలు బయటికి తీసుకొచ్చానండి. బయటికి తీసుకొచ్చి ఒక ఆయన లాయర్ గారిని అడిగితే, నీకు వచ్చిందమ్మా భూమి, ఇది భూమి అసలు కోర్టులో పెట్టలేదు, నీ 3 ఎకరాల 44 సెంట్లు పక్కన పెట్టి ఉమ్మడాస్తి కేసారు అని చెప్పారు. దాని గురించి నేను మండలం చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళా. కలెక్టర్ గారు ఫోన్ చేసి అప్పుడే ఆర్డీఓ గారితో మాట్లాడి కూడా ఇప్పుడు 4-5 నెలలు అవుతుందండి. మండలం చుట్టూ తిరిగి పోతే నువ్వెందుకు వచ్చిన వాడు అడుగుతాడు ఇయ్యారు, లేకపోతేనేమో నీకు ఇంకేం పని ఉంది, ఇంకేం పని లేదా అంటాడు, లేకపోతేనేమో రేపు రా అంటాడు. అట్టా 3 నెలల బట్టి తిరుగుతున్నాండి. 11వ నెల 27వ తారీఖు ఆర్డీఓ ఆఫీస్ నుంచి కాగితాలు వచ్చినాయండి. ఇప్పుడు దా తిరుగుతూనే ఉండ. మొన్న ఎంఆర్ఓ గారే కాగితాలు పంపితే మొన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే ఆమె గారు ఏముందంటే, నీ అమ్మ నేను చూసి నీకేమి ఆధారం మీద పాస్బుక్లు వచ్చినాయి నేను అడిగానండి. వాళ్ళకి ఏ ఆధారం మీద పాస్బుక్లు ఇచ్చారు చూడండి అన్న. అడిగితే ఈ వాటా నీదని చెప్పాడు మా నాన్న, అందుకే నాకు పాస్బుక్లు వచ్చినాయి అంట. ఎప్పుడు వచ్చినాయి అంటే 2014లో. ఇప్పుడు నీవు ఈ వాటా నీది అని ఆయన గారికి చెప్పడమే తప్ప మీ నాన్నగారు లిఖిత పూర్వకంగా రాసిచ్చింది ఏమన్నా ఉందా? లేదు ఆ చూపిలా లేదండి, రాసిచ్చారండి. ఆ విధంగా ఆర్డీఓ గారితోనే చెప్పాడండి. ఈ వాటా నీదండో అంటే వచ్చినాయి అండో, మరి నీకేం ఆధారం ఉందంటే నేను చూపించా, దస్తావేజులు ఉన్నాయండి, నాకు 2004లో రాశారు, మరి నేను తిరిగి మండలం చుట్టూ నాకు ఇవ్వలేదు, నేను కోర్టుకి వెళ్తే నాకు ఇంత అన్యాయం, నాకు చదువు రాదు, నాకు ఇంత అన్యాయం చేశారండి అని నేను చెప్పి. ఇప్పుడు మీ అమ్మ మీరు ఇప్పుడు దీనికి దాదాపు 30 ఏళ్లుగా దీని మీద మరి పోరాటం చేస్తున్నా అంటున్నారు. 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా అంటున్నారు. ఇప్పుడు మీ వయసు ఎంత? నాకు 66 అండి. 66 సంవత్సరాలు. ఇప్పుడు కూడా దీని మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మరి రాకపోగా ఇప్పుడు అధికారుల దృష్టికి వెళ్ళడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి వాటి విషయంలో న్యాయం చేస్తా అని చెప్పడం జరుగుతున్న నేపథ్యంలో మరి మీరు ఏ విధమైన ఆశతో ఉన్నారు? అధికారుల ద్వారా న్యాయం జరిగిద్దని ఆశతో ఉన్నారా? మరి ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? నాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని నేను ఆశతో వచ్చా. లోకేష్ బాబు గాని చంద్రబాబు గాని నాకు న్యాయం చేయాలని వాళ్ళకి దండం పెడుతున్నా. అది వాళ్ళు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్ట అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలని పేపర్కి టీవీలకి ఎత్తుంటే నేను అది చూసి ఈ కాగితాలు బయటికి తీసుకొచ్చా. అంతకుముందు ఇదయ్యి నాకు జరగదని. ఇప్పుడు 65 సంవత్సరాల వయసులో మరి ఆరోగ్యంగా ఉన్నారా మీరు? ఆరోగ్యం పాడండి, మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, అసలు
ముందు బిళ్ళలు వేసుకుంటేనే తిరగగలుగుతాం. ఇప్పుడు ఈ 3 ఎకరాల 44 సెంట్లు తప్ప మీకు ఇంకేమన్నా ఉందా? చెట్టు కూడా లేదండి, ఏమి లేదు. ఏమీ లేదు. ఇది అధిక నాన్నగారు రాసింది ఎకరం, నాన్నగారు ఇచ్చింది 3 ఎకరాల 44 సెంట్లు, మొత్తం 4 ఎకరాల 44 సెంట్లు. ఈ దప్ప నాకు అసలు భూమి లేదండి, సెంటు కూడా లేదు. ఇప్పుడు మీకు ఆధారం ఈ భూమే? ఆధారం ఇదే. ఇప్పుడు మరి నేను నన్ను వేసుకొని ఇట్లేదు ఇదైతున్నారుగా. ఈ 3 ఎకరాల 44 సెంట్లో మీరు అసలు భూమిలోకి వెళ్ళడానికి కానీ పంట వేసాం, కొట్టారు, కోసుకుపోయారు. టాటర్ వాళ్ళు వస్తే టాటర్ పోలీస్ స్టేషన్ లో పెడతాం, ఇది అక్కడే చెదలగొట్టిపోద్దని వాళ్ళని బెదిరించారు. మరి అట్టే ఇంకొక ఆయన దీని గురించి ఒక ఆయన అట్టే కోర్టుకు వచ్చి న్యాయం చెబుతున్నంటే వాళ్ళ పిల్లోళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నారు, వాళ్ళకి యాసిడ్ పోతా అని వాళ్ళ బెదిరించిండు. ప్రతి వాళ్ళ బెదిరిస్తాడండి, ఎవరు అందరు భయపడి ఎవడైనా. ఇప్పుడు రాగాబోగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ద్వారా అధికారులు నాకు న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేస్తాడనే ఆలోచనతో నేను ఈ కాగితాలు బయటికి తీసుకొచ్చానండి. ఇది పరిస్థితి. 3 ఎకరాల 44 సెంట్లు మరి వారి తండ్రి గారి ద్వారా వచ్చినటువంటి ఈ భూమి విషయంలో జరుగుతున్న వివాదంలో మరి చంద్రబాబు నాయుడు గారు ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని కలగజేసుకొని అది మరి అధికారులు కూడా ఈ విషయంలో స్పందించి నాకు న్యాయం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నాకు న్యాయం జరుగుతుందనే ఆశతో మరి 65 సంవత్సరాల వృద్ధురాలైనటువంటి మహిళ మరి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రేపు మరి ఈ 3 ఎకరాల 44 సెంట్లతో పాటు ఇంకొక ఎకరం ఉన్న మొత్తం 4 ఎకరాల 44 సెంట్ల విషయంలోనే నాకు బ్రతకడానికి, నాకు ఆరోగ్యరీత్యా, నాకు అనేక రకాలుగా ఇది తప్ప వేరే మార్గం లేదు. భర్త చనిపోయి ఉన్న నాకు మరి న్యాయం చేయాలి, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో న్యాయం జరుగుద్దని ఒక ఆశతో